వెల్కమ్ టు స్నేహ టీవీ. ఇప్పుడు ఏ ఛానల్లో చూసినా వినిపించే పేరు హేమ. నటి హేమ. బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన హేమ. ఇంకా చెప్పాలంటే చాలా దారుణంగా ట్రోలింగ్కి గురవుతున్నట్టు నటి ఎవరన్నా ఉన్నారు అంటే అది హేమ మాత్రమే. సో హేమ సంబంధించి అలానే బెంగళూరు రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయినటువంటి ఈ యొక్క కేసు గురించి మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారితో మాట్లాడి మరింత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటండి పాపం నిన్న మనం అనుకున్నాం హేమ బహుశా తప్పు చేసి ఉండకపోవచ్చు, అనవసరంగా ముందే ఆ అమ్మాయిని నిందించడం ఎందుకు ఆమెని అని చెప్పి అనుకున్నాం. కానీ ఇంతలోగానే ఆమె యొక్క బ్లడ్ శాంపిల్స్ కూడా డ్రగ్స్ ఉన్నాయని వచ్చేసి పోలీసు వాళ్ళు రిపోర్ట్లో తెలియజేశారు. సో దీని మీద మీ స్పందన ఏంటి? దీని మీద నా స్పందన ఏంటంటే, సరే తీసుకుంది 86 మందిలో శాంపిల్స్ కలెక్ట్ చేస్తే 59 మంది పురుషులు 27 మంది అమ్మాయిలకి పాజిటివ్ వచ్చింది. తీసుకున్నారు అమ్మాయిలు ఉన్నది 20-30 రూపాయలు కదా. అంటే అందులో అందరూ ఇంచుమించు అందరూ తీసుకున్నారు. అబ్బాయిలు కొంతమంది తీసుకున్నారు. సో ఈ రకంగా చూసుకుంటే హేమకు కూడా పాజిటివ్ వచ్చింది. సరే డ్రగ్స్ తీసుకుంది, ఓకే. 86 మంది పేర్లు ఎవడు పెట్టట్లేదు, కానీ హేమ మాత్రమే ఎందుకు హైలైట్ అవుతుంది? సెలబ్రిటీ కాబట్టి అంతే కదా. అండ్ నెక్స్ట్ హేమ ఫ్లైట్ టికెట్ తీసి మరి అన్ని ఛానల్స్ భలే చూపించాయి. ఇదిగోండి ఈ టైంకి ఈ ఫ్లైట్ ఎక్కి మధ్యాహ్నం ఫ్లైట్కి వెళ్ళింది, 3 గంటలకు అక్కడ దిగింది అని. అండ్ మళ్ళీ ఇంకా ఈవిడ ఫ్లైట్ టికెట్ చూసాను నేను, దాంట్లో కొంచెం అది కూడా కొంచెం విచిత్రంగా ఉంది. సరే ఈట్స్ ఆర్డర్ చేసింది. ఈట్స్ ఏంటంటే మనం ముందే వెళ్ళేటప్పుడే అందులో ఏమన్నా తినడానికి ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు తెచ్చిస్తారా, ఆ డబ్బో ఈ డబ్బో ఏదో ఒకటి, అది బాగానే ఉంది. ఎక్స్ట్రా లగేజ్ ఉంది. నువ్వు వెళ్ళేది 2 రోజులకి 15 కిలోలు మోర్ దెన్ ఇనఫ్, అండ్ 7 కిలోలు మోర్ దెన్ ఇనఫ్. వాళ్ళు ఇంకా ఎగ్జామ్ చేస్తారు, ఆ 7 కిలోలు కూడా నేను ఇక్కడే పెడతానండి అన్నా కూడా ఓకే చేస్తారు కొన్నిసార్లు, కొన్ని సందర్భాల్లో. కొంతమంది అంటే స్పైస్ వాళ్ళు కానీ, అలయన్స్ ఎయిర్ వాళ్ళు కానీ, విస్తార వాళ్ళు కానీ కొంచెం యాక్సెప్ట్ చేస్తే, అప్పుడప్పుడు ఇండిగో యాక్సెప్ట్ చేసేది, కొన్నిసార్లు చేయరు. లేదు మీరు లోపల పట్టుకెళ్ళండి అంటే స్ట్రిక్ట్గా, అంతవరకు ఓకే. ఆమెకి 22 కిలోలు మోర్ దెన్ ఇన్నఫ్ నన్ను అడిగితే 2 రోజులకి. ఎక్స్ట్రా బ్యాగేజ్ ఉంది, ఇంకో 10 కిలోలు ఎక్స్ట్రా బ్యాగేజ్ ఉంది. ఓకే, మరి అంతగానో ఏం పట్టుకెళ్ళిందో 2 రోజులకి. సో అది కొంచెం అనుమానాస్పదంగానే ఉంది. బట్ ఇట్స్ ఓకే. ఆవిడతో పాటు ఇంకిద్దరు కలిసి వెళ్ళారు. అంటే ఇక నీకు కావాలంటే వాళ్ళ దాంట్లో కూడా తోయొచ్చు లగేజ్, మనకి ఎక్స్ట్రా అయితే. ముగ్గురం కలిసి చెక్ ఇన్ ఇచ్చినప్పుడు మనకి 45 కిలోలకి వరకు ఐఎమ్ హ్యాపీ, అందులో కూడా తోయొచ్చు, మనం రెగ్యులర్ చేసే పనిలే. అయినప్పటికీ నీకు ఎక్స్ట్రా బ్యాగేజ్ పడింది అంటే పర్సనల్ సంబంధించి ఉంటుంది, ఇంకా ఏం పడింది 2 రోజులకి సంబంధించి. సరే బాగానే లగేజ్ అయితే పట్టుకొని వెళ్ళావు. నువ్వు వెళ్ళడం నిజమే, నీ టికెట్ బయటకు వచ్చింది. కృష్ణవేణి పేరుతో చేసుకుంటే నేను హేమ అనేది బయటికి రాదనేసి అనుకున్నావు. అనుకోకుండా హేమ బయటికి రావాల్సి వచ్చింది. ఖండించావు, నేను లేనన్నావు. లేదు నువ్వు ఉన్నావు, మేము అవధం చెప్తున్నావు అని చెప్పి పోలీసులు కూడా రివర్స్ అయ్యి నీ ఫోటోలు రిలీజ్ చేశారు. తర్వాత ఏదో బిర్యానీ వీడియో పెట్టావు పండల. ఇకపోతే నువ్వు తప్పు చేసావు, వెళ్ళావు కరెక్టే అని అందరికీ అనిపించింది. తప్పు చేసావా లేదా అనేది తెలియలా. డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ వచ్చింది. హేమ నిజంగానే తీసుకుందా లేకపోతే బలవంతంగా ఆమెకి ఎవరైనా ఇందులో కల్పించారా కూడా తెలియదు మనకి. ఓకేనా, లేదా ఆమె ఇష్టపడి తీసుకుందా, ఓకే. 86 మందిలో హేమ ఒక్కతే. 85 మంది గురించి ఎవ్వరు మాట్లాడట్లా. ఆ A1 A2 A3 ఈ వాసు, A2 అరుణ్ కుమార్, A3 నాగబాబు, A4 ఇంకెవడో అండ్ A5 గా 24 మంది అబ్బాయిల్ని, A6 గా మిగతా అమ్మాయిలను అట్లా తోసేశారు. నాకు బాగా నవ్వు వచ్చింది. నేను కొద్దిగా హ్యాపీగా ఉన్న అంశం ఏంటంటే, దీంట్లో నాగబాబు అనే పేరుంది, చిరంజీవి అనే పేరుంది. ఇంకా మన జనాలు ఇంకా ఆ పేర్లతో ఇంకేం చేయలేదు. చిరంజీవి నాగబాబు కానీ భలే ఉంది. చిరంజీవి ఏమో హేమకి సన్నిహితుడు, నాగబాబు అని ఆయన అరుణ్ కి సన్నిహితుడు. కానీ ఆయన A3 అంట. ఈ టాప్ 5 లో చిరంజీవి నాగబాబు. బాబు ఈ యూట్యూబ్ జనాలు ఎవరో కూడా ఆ విధంగా చిరంజీవిని నాగబాబుని డిఫేమ్ చేసే ప్రయత్నం మాత్రం చేయబాకండి. ఇప్పటికే చాలా అప్రతిష్టని మూట కట్టుకుంటున్నాం మన సోషల్ మీడియా, అలాంటి పని మాత్రం చేయబాకండి. చెప్పండి. అండ్ నెక్స్ట్ గల ఆశీరాయ్ కూడా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ఏ అమ్మాయి అయితే హైలైట్ అవుతుందో వాళ్ళకి మాత్రమే పాజిటివ్ అవుతుంది, వాళ్ళు ఇంకా హైలైట్ చేస్తున్నారు. ముందు నుంచి ఒకటే అడుగుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు
కాకాని పాస్పోర్ట్ దొరికిందని మొదటి రోజు బాగా హడావిడి చేసావు. అవును. ఏమైపోయింది? అసలు కాకాని పేరు లేదు, ఊరు లేదు, పాస్పోర్ట్ లేదు, అసలు ఆ న్యూసే లేదు. అసలు ఆ కార్ ఏంటి, నీ కార్ ఇక్కడికి ఎందుకు వచ్చింది, దాని ఎమ్మెల్యే స్టిక్కర్ ఎందుకు ఉంది, దాంట్లో పాస్పోర్ట్ ఎందుకు ఉంది, అవునా? ఆ వివరాల గురించి అసలు ఎవరు పట్టించుకోవట్లే, ఎవరు చెప్పట్లా. ఎంతసేపు ఆర్గనైజర్ ఎవరు పిలిచారో వాళ్ళు హేమ 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 అని బాగా డప్పు కొట్టేసి ఆ పిల్లలు ఇద్దరు ఆశీరాయి ఆ జైష్వాల్ని బాగా పెట్టేసి అయిపోయింది ఈ కేసు. ఆ మిగతా వాళ్ళందరూ ఎవరు, ఎవరి కొడుకులు, ఎవరి అల్లుడు, ఎవరి కొడుకు, ఎవరి భర్త, ఎవరి తమ్ముడు, ఎవరి అన్న, ఎవరికి రైట్ హ్యాండ్, ఎవరికి లెఫ్ట్ హ్యాండ్, వాళ్ళ గురించి ఏం లేదే. ఇటువంటి వార్తలు హైలైట్ చేయడానికి తప్పించి తర్వాత ఏమి కాదు అనేది మామూలుగా అనుకుంటున్నాం అందరూ. ఎందుకంటే గతంలో టాలీవుడ్ గురించి రవితేజ దగ్గర నుంచి మొదలు పెడితే పూరి జగన్నాథ్, చార్మి, చాలా మంది ఒక 20 మందికి పైగా వాళ్ళందరినీ కూడా ఎవ్రీడే ఒకరు పిలవడం, ఎంక్వైరీ పేరు మీద పిలవడం, నోటీసులు జారీ చేయడం పెద్ద ఇష్యూ జరిగింది 3 నెలలు. ఆ తర్వాత ఏమైంది, దాని చేయలేదు. ఇంకా చెప్పాలంటే ఆ ఇట్లా వచ్చిన అతను శ్రీకాంత్ అని లేదు జానీ మాస్టర్ అని 10 మంది వార్తలు వచ్చినప్పుడు హేమ నేను కాదు అంటే ఈ పోలీసులు వెంటనే స్పందించారే, మరి వీళ్ళు మేము కాదు అన్నారు కరెక్టే, మరి వాడు ఎవడో వీళ్ళు చెప్పాలిగా. వీళ్ళిద్దరు కాదు, వాడు వీడు కాదు, పలానా XYZ ఆడు ఇట్లా వ్యాపారస్తుడు, హైదరాబాద్ లో బెంగళూరులో 4-5 వ్యాపారాలు ఉన్నాయి, ఇతను చూడ్డానికి ఇతనిలా కనపడ్డాడండి, అతని పేరు లేదు, ఎవడి పేరు లేవండి. ఓన్లీ ఇంకా ఇంకా మనకి సిగ్గు ఉండాలి, మన తెలుగు ఛానల్స్ వాళ్ళ ఫొటోస్ కూడా రిలీజ్ చేయొచ్చు. అసలు ఫోటో రిలీజ్ చేసినప్పుడు అమ్మాయి లేడీ ఫోటో, హేమ ఫోటో నీకు కొడితే గూగుల్లో వస్తుంది కాబట్టి రిలీజ్ చేసా, వాడు ఎవరో నీకు తెలియదు కాబట్టి రిలీజ్ చేయవా. బ్లాక్ టీ షర్ట్ వేసుకుంటాను శ్రీకాంత్ అని అందరూ అనుకుంటావు, శ్రీకాంత్ కాదు, బ్లాక్ టీ షర్ట్ వేసుకుని ఇతను చెప్పొచ్చు, ఇంకెవడో పీకాంత్ చెప్పొచ్చు కదా, ఇంకెవరో వాట్ ఎవర్ అంటే జానీ మాస్టర్ కాదు, ఒక బోనీ మాస్టర్ అనో ఇంకెవడో అని చెప్పొచ్చు కదా, చెప్పట్లా. వాళ్ళ పేరు లేదు, ఎవరి పేరు లేదు. మనోళ్ళు కూడా సిగ్గు చేసుకొని మొత్తం మన పరువు మనమే తీసుకోవడం కాకపోతే మన ఛానల్స్ కూడా ఇది హేమ టికెట్, ఇది హేమ బ్యాగ్, ఇది హేమ కళ్ళజోడు, ఇది హేమ మొదటి రోజు వేసుకున్న డ్రెస్, రెండో రోజు వేసుకున్న డ్రెస్, దేనికి నీకు హైలైట్ అవుతుంది కరెక్ట్, అంత బాగానే ఉంది. మిగతా వాళ్ళందరూ ఎవరండి, ఎక్కడి నుంచి? చట్టంలోనే ఈ డ్రగ్స్ తీసుకోవటం అనేది నేరం కంటే కూడా, వాడి నేరస్తుల కంటే కూడా వాళ్ళు బాధితులు. డ్రగ్స్ తీసుకునేవాడు బాధితుడు, పెడ్లర్స్ అరెస్ట్ చేయడం బిజినెస్ చేసేవాడు తప్పు, కానీ దాని వీళ్ళు బాధితుల్లాగా దాని డ్రగ్స్ వీళ్ళు అలవాటు పడ్డటువంటి బాధితులు అనే చట్టం చెప్తుంది, కానీ వీళ్ళు దోషులు అని చెప్పి ఇక్కడ అన్నట్లా. అండ్ వీళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇస్తారు, అండ్ ఇంకా వీళ్ళు విపరీతంగా ఎడిక్ట్ అయితే రీహాబిలిటేషన్ ఎక్కడికైనా పంపిస్తారు, చేయాల్సినవన్నీ చేస్తారు. లేదు వీళ్ళు పెడ్లర్స్, వీడు ఇంకా 10 మందికి ఇచ్చాడని తెలిసి అప్పుడు అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళని కూడా అలాగే బయటకు తీసుకొస్తారు, పెద్ద విషయం కాదు. ఇప్పుడు హేమ పేరు ఎంత మారుమోగిపోయినా ఆమె బాధితురాల కిందకే వస్తుంది, ఆమె కూడా అయ్యో పాపం అంటారు, రిలీజ్ అవుతారు, కూల్. పెద్దగా పనిష్మెంట్ కూడా పెద్దగా ఉండదు. కానీ ఆ 86 మంది పేర్లు ఎందుకు చెప్పట్లా, ఏం తీసుకొని చెప్పట్లా వాళ్ళ దగ్గర నుంచి మీరు? ఏదో ఒకటి తీసుకొని చెప్పట్లేదా? ఇట్లాగే ఉంది వ్యవహారం. అండ్ ఇప్పుడు పోతే టాలీవుడ్ నుంచి కరాటే కళ్యాణ్ అని ఒక ఆవిడ లేక నేను పగ తీర్చుకోవాలనుకుని వచ్చింది. రేపు మంచు విషయం వచ్చిన తర్వాత హేమని బహిష్కరించేస్తుంది అంటే ఈవిడ. నువ్వెవడ బహిష్కరించడానికి? నీకు ఆల్రెడీ నిన్ను బహిష్కరించారుగా, నీ సభ్యత్వం క్యాన్సిల్ చేశారుగా ఒకసారి. అప్పుడెప్పుడు ఎన్టీఆర్ విగ్రహం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఖమ్మంలో హడావిడి చేసావు, నీకు సంబంధం లేనో పనికి మాలిన ఇష్యూ అది, అవునా? దాంట్లో నువ్వు దాన్ని ఇంకేదో చేసి యాదవ సంఘం అని చెప్పి ఆధారం వచ్చేసి నీకు అంటే కుల సంఘం ఎక్కువ ఉంది అంటే నీకు కూడా నువ్వు సినిమాల కంటే కూడా కుల సంఘానికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చినట్టే. ఎగ్జాక్ట్లీ. సినిమాలు సినిమాలు పక్కన పెట్టేయాలి. మరి ఇప్పుడు ఏమో ఇష్యూ నీకెందుకు? అవును కదా, అవసరమే ఉంది నీకు అనవసరమైన సబ్జెక్ట్ ఇది. వెంటనే ఆమెకి సస్పెండ్ చేసేస్తామంటే ఈమె చెప్పాలి సస్పెండ్ చేస్తామని. అది అట్లా ఉంది. మా అసోసియేషన్ సినిమా వాళ్ళంటే తక్కువ చేసే పరిస్థితి వచ్చింది. ఇంకా చెప్పాలంటే హేమ వల్ల సినిమా ఇండస్ట్రీ పరువు ఏం పోలా, ఏమీ పోలా. అండ్ ఈవిడ వల్ల ఇండస్ట్రీ పరువు ఎప్పుడో పోయింది. మరి అది సంగతి, అది వీళ్ళు చూసుకోవాలి. ఎవరు మనం ఏమైనా మాట్లాడేటప్పుడు మనం ఎవరు అనేది ఫస్ట్ చూసుకుంటే తెలుస్తుంది. ఇకపోతే హేమ కూడా ఇప్పటివరకు ఉన్న ఈ న్యూస్లలో బాధితురాలుగానే చెప్పడం. అండ్ ఇంకా నాకు ఎందుకు జాలి చూపిస్తున్నానంటే మిగతా వాళ్ళ పేర్లన్నీ వీళ్ళు చెబితే అప్పుడు కూడా ఓకే పర్లేదు 10 మంది ఉన్నారనొచ్చు. ఇంకా 27 మంది అమ్మాయిలో నీకు హేమ ఆశీర్వాద తప్ప ఇంకెవరు దొరకలా? జైష్వాలి ముగ్గురు తప్ప ఇంకెవరు దొరకలేదా? మిగతా వాళ్ళందరూ అమ్మాయిలు 20 మంది 30 మంది ఎవరు? ఏ పారిశ్రామికవేత్త కూతుర్లు, ఏ పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూతుర్లు, పెద్ద బిజినెస్ మ్యాన్ కూతుర్లు, ఏ రాజకీయ నాయకుడు అమ్మాయిని చెప్పి ఇంకో అమ్మాయి ఒకటైతే మిగతా వాళ్ళ మేలు కూడా చెప్పట్లేదు, మేలు కూడా చెప్పట్లేదు, గురించి చెప్పట్లా. తెలిసిన వాళ్ళ గురించి హైలైట్ చేస్తున్నారు. ఈ వార్తను మనం కూడా ఇంత గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా మనం కూడా ఏమైనా హైలైట్ చేస్తున్నామే తప్పితే మిగతా వాళ్ళు బయటికి రావట్లేదు, వాళ్ళు చెప్పట్లా. అది ఓకే.
ఓకే, ఇదండి బెంగళూరు రేవ్ పార్టీ సంబంధించి హేమ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది, అలానే మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు బయటికి రావట్లేదు అనేటువంటి సందేహాన్ని దాసరి విజ్ఞాన్ కూడా తెలియజేస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ అలానే కరెంట్ టాపిక్స్ గురించి మీతో మాట్లాడుతూనే ఉంటాను. ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.